ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గటం అదే లవ్ స్టోరీని కామెడీ రావాలి. మంచి పాట. అరే ఇన్ఫ్రారెడ్ కెమెరా. ఓకే స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ థియేటర్ ఉండేది ఫ్రెండ్స్, బోల్డ్ సినిమాలు చూసాం ఇక్కడ మేము. ఇప్పుడు దాని రిలయన్స్ మార్ట్ చేసాడు. లాస్ట్ ఏ థియేటర్ చూసారా దేవి మహల్లో? నువ్వు ఏ సినిమా? నాకు తెలిసి సర్లేరు. నేను అదేరా సర్లేరు నీకు అంతే. నేను లయన్ చెప్తా కదా, లయన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే. నేను రిలయన్స్ స్టోర్ చేస్తారు, అది వేరే విషయం. ఫ్రాన్స్ చిన్న పవర్ నాపేసాం. నేనేసా ఏమైనా కొంచెం అక్కడ తేడా కొడితే శంకర నరాలు మరి ఎందుకు వచ్చింది? మేము ఎందుకు ఇంత సులువుగా మాట్లాడుతున్నాం అంటే పక్క బెడ్రూమ్లో మా పేరెంట్స్ పడుకుంటారు, తేడా కొడితే మా హోమ్ మినిస్టర్ ఏమి అనిపించదు వాళ్ళకి. కొంచెం ఓకే. సబ్స్క్రైబ్ టు ఛానల్ సార్. ఇంకొంచెంసేపట్లో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం కాకినాడ. మనం మరచు మందంటే మంద కాదు, పంపిణీ. ఇంత సెట్ అవుట్ఫిట్ అదే. ఎస్. సో ఫ్రెండ్స్, ఇది కాకినాడ సినిమా రోడ్డు. చాలా థియేటర్లు ఉంటాయి ఈ రోడ్లో. ఇంకా మేము కొంచెం మధ్యలో జాయిన్ అయ్యాం. ఇది మయూరి. అలా లక్ష్మీ సత్యగౌరి ఆల్రెడీ దాటేసాం. లక్ష్మీ సత్యగౌరి దాటేసాం. చంద్రికాన్ ఉండేది, అది ఇప్పుడు మూసారు. ఈ సందులోకి దేవి మల్టీప్లెక్స్ ఉంటుంది. అదిగో అదిగో. కాకినాడ యూత్ అంతా రోడ్డు మీద ఉంది. మినిమం ఉంటుంది మెగా ఫ్యాన్స్ రచ్చ. సిఎన్సి ప్రాపర్ బెర్ర బస్సుది. ఓకే. ఏంటి ఇందులో ఈ క్రౌడ్ లో దూరాలన్నా మనం ఏం చెయ్యం కదా, మనల్ని ఎవడు ఏం చేయడాన్ని ఒక ధైర్యం ఉండేది. అలా లేదు. అదేలే, మనకు పర్సనల్ గా అయింది దాని వల్ల భయం వేస్తుంది కొంచెం జనాలు కనిపించేసరికి. నేను ఆనంద్కి ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నానో కూడా గుర్తులేదు. అసలు నాకు గుర్తే లేదు. రిమోల్ చేయించాక వెళ్ళలేదు. నైస్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ నాస్టాల్జిక్. ఓ మై గాడ్. సంక్రాంతి అంతా అక్కడ ఉంది. How are you? మీది 3వ టికెట్ ఎవరు? స్కూల్ ఫ్రెండ్ అక్షిత. మన ఇద్దరం కలిసి లాస్ట్ సంక్రాంతికి ఏం చూసాం గుర్తుందిగా? అదే అనుకుంటున్నా. అప్పుడు ఇలా పరిగెత్తుకొచ్చే గుంటూరు కాలం చూసాం. పాత జ్ఞాపకాలు వద్దు. ఎస్, అది 4 AM, ఇది 1 AM. సో జాతకం డిఫరెంట్గా ఉండబోతుంది. థియేటర్ కూడా మార్చారు. ఎస్, సేమ్ బాను కూడా కాకపోతే. నేను ఆనంద్ రిమైండ్ చేశాక రాలే. నేను వీడు తీసినప్పుడు అమ్మ మెయిన్ స్క్రీన్ పెట్టలేదు, స్క్రీన్ 4 పెట్టాడు అంటే స్క్రీన్ 4 మెయిన్ స్క్రీన్ రాదు. నేను ఫస్ట్ అలాగే అనుకున్నా. ఫస్ట్ స్క్రీన్ 4 అంటే పక్క నీతో సంగీతం అని ఫిక్స్ అయ్యాను. ఇలా వెళ్ళాలరా థియేటర్ లోపలికి. ఓ పద్ధతి లైన్. అవునవును. ఒక డిజాస్టర్ జరిగితే కానీ జనాల్లో పరిపక్వత రాదంటారు వీడు. అదే బ్రో, యువర్ ఆల్సో కమింగ్? నాట్ కమింగ్. ఓకే. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? మాక్సిమస్ మెరిడియస్. ఒరే ఏం చేసాడు రా మధ్యలో? రిమోల్డ్ చేసాక రాలేదు బ్రో. నాకు చిన్నప్పుడు ఆనందం ఇష్టం అన్నిటికన్నా.
ఇక్కడ కూడా ఉన్న మాన్స్టర్లు బొక్క. దానికి మళ్ళీ మనం రిలయన్స్ మార్ట్కి వెళ్ళి మాన్స్టర్లు కొనుక్కొని సగం దాగి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చాం. ఇలా థియేటర్ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంటే థియేటర్ ఏం చేస్తారో తెలుసుగా. ఏం లేదు ఇక్కడ. పైన లైటింగ్ అదరగొట్టాడు రా. ప్రొఫైల్ అండ్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు చూడు స్పేస్ మధ్యలో అంతా. మీరు హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? లాంగ్ టైం నోసి. బ్లాగ్ ఆంటీకి పంపుతాను. ఆంటీ గుడ్ మార్నింగ్. ఒక్కడి సినిమాలో గైస్ హోమ్ మినిస్టర్ కొన్న పవర్ అన్న డాక్టర్ ఇప్పుడు స్టిల్. సినిమా స్టార్ట్ అవ్వక ముందు రివ్యూ ఇచ్చేస్తున్నాడు ఏంటినా? కాదు కదా యాంకర్. ఓకే సరే, నేనైతే చాలా లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని లోపలికి వెళ్తున్నాను. చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్లు ఏంటో మరి చెప్ది. ఎస్, శంభో శంకర. వెల్కమ్. ఇంకో బ్లాగ్ పనేవారు అల్లిబిత్తిరి బ్లాగర్ రా నువ్వు. అక్కడ చూడరా బ్లాగింగ్ జరుగుతుంది. అల్లిబిత్తిరి గాడు రా నువ్వు. అది 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 మమ్మ కాచిన వాడు. కమాన్. హార్ట్ కింగ్. హార్ట్ కింగ్. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను. 6 మార్కులు తక్కువ వచ్చాయి. ఆ పాలిటిక్స్ స్టోరీ వదిలేసి ఎందుకురా లవ్ స్టోరీలు కామెడీలు. ఫోన్ పడిపోయిందా? ఎప్పుడు పడిపోయిందిరా? ఎప్పుడో ఫోన్ ఇప్పుడు తెస్తాడేంటాడు. ఆ ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు. అరే ఆ లవ్ స్టోరీని ఆ కామెడీ నా వల్ల కాలేదు. మెయిన్లీ లవ్ స్టోరీ మధ్యలో బుర్ర కొరికేసాడు రా. అరే ఆ పొలిటికల్ స్టోరీ వదిలేసి అదంతా పెట్టుకుని ఎందుకురా మీ మధ్యలో రచ్చప్తా. మధ్యలో బుర్ర కొరికేసాడు రా. చాలాసేపు కొరికేసాడు బుర్ర. చచ్చిపోయాను నేనైతే. ఆ దోప్ మొత్తం అమ్మో ఘోరం. నాకైతే ఏదో ఉందినే. ఏదో ఇంటర్వెల్ ముందు కొంచెం నడిచింది కదా దానివల్ల, కానీ లేకపోతే నాకైతే చాలా బోర్ కొట్టింది. నా వల్ల కాదు. బాబాయ్ అంటే ప్రీ ఇంటర్వెల్ నచ్చింది కానీ ఆ లవ్ ట్రాక్ మొత్తం నీకు ఎలా అనిపించింది బ్రో? వేడాడు. 10 సమోసాలు కొనుక్కుందాం. ఫర్ బిగ్ రామ్ చరణ్ టు అరైవ్. కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ నోప్ నోప్ నోప్.
శంకర్ మంచి పాటలు పెట్టడుగా సినిమాలో, పెట్టడుగా మంచి పాటలు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బిగ్ బాస్. పాటేది అరే మంచి పాట. అరే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసాడు రా పాట. మంచి పాటలు పెట్టాడు దిల్రాజు రా. హ్యాపీ సంక్రాంతి. ఇంకొకసారి సంక్రాంతి సినిమాలు అసలు వీరు అనత అసలు వెళ్ళకూడదు అసలు. అదే కదా, తాళరా వెళ్ళి వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి పడుకోవాలి. లెగిసి పని చేయాలి. ఎలా అనిపించిందిరా? నాకైతే నచ్చలేదు. నీకేమనిపించింది? షేమ్ ఎన్ని హైరాణాలు పడొస్తే హైరాణ పాట పెట్టలేదు. అరే నాకు బాధేసిందిరా. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసాడంట్రా. నీకు తెలుసా తమన్ నా పాటని ప్రోగ్రామింగ్ అంతా చేసి దాన్ని రివర్స్ ప్రోగ్రామింగ్ చేశాడంట తెలుసా. రివర్స్ ప్రోగ్రామింగ్ చేశాడంట. అరే ఆల్బమ్ లో బెస్ట్ సాంగ్ అదేరా, అది పెట్టలేదేంట్రా. అరే నాకు పెట్టరు కదా మంచి సాంగ్ లేదు. శంకర్ సార్ రెండోసారి దోకారా ఇది. మనం సంక్రాంతి సినిమా చూడట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. డిఫరెంట్ గా మీరు వేరేగా ప్లాన్ చేస్తారు, మేము వేరేగా ప్లాన్ చేస్తాం. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. మొత్తానికి ఇంటికి వచ్చాం. నేను ఎడిట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఇన్ కేస్ మీకు కనుక ఈ సినిమా చూడాలనుకుంటే చూసేయండి. నేను చెప్పింది కానీ ఎవరు చెప్పింది కానీ నమ్మద్దు. ఎలా అనిపిస్తే వెళ్ళిపోండి. నాకేమనిపించిందో చెప్పాను అంతే బ్లాగ్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కుమ్మేయండి, ఎంజాయ్ చేసండి వెకేషన్. బాయ్ బాయ్.